కన్నడ సినిమాలకు మాత్రమే 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉందా? తమిళ సినిమాలకి 1000 కోట్లు ఎప్పటికీ కలేనా? జైలర్, విక్రమ్, లియో, పొన్నియిన్ సెల్వన్ అంత పెద్ద హిట్లు అయినా కూడా 400-500 కోట్ల దగ్గరే ఆగిపోవడానికి రీజన్ ఏంటి? అన్ని విషయాల్లో బానే ఉన్నా ఆ ఒక్క విషయంలో తమిళ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఎందుకు తమిళ సినిమాలు 1000 కోట్ల వైపు వెళ్లట్లేదు? ఈ అనుమానం చాలా మంది ఆడియన్స్ కు కూడా వచ్చి ఉంటుంది. తెలుగు, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్ కాలీవుడ్ కు ఒక్కటే ఎందుకు సాధ్యం కావట్లేదు? సింగిల్ లాంగ్వేజ్ లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి కారణమేంటని అంతా ఆరా తీస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. నిజం చెప్పాలంటే తెలుగు కంటే ముందే తమిళ సినిమాలు 100 కోట్లు, 200 కోట్లు వసూలు చేశాయి. రాజమౌళి కంటే ముందే శంకర్ అక్కడ అద్భుతాలు చేశారు. ఇంత చేసినా కాలీవుడ్ కు 1000 కోట్లు రాలేదు. కల్కితో తెలుగు ఇండస్ట్రీ మూడోసారి 1000 కోట్లు రుచి చూస్తే, పఠాన్, జవాన్ తో 2 సార్లు హిందీ, KGF 2తో ఓసారి కన్నడ ఇండస్ట్రీ 1000 కోట్లు అందుకున్నాయి. తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఈ విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. ఇందులో నిజం లేకపోలేదు. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 కలిపి 700 కోట్లు వసూలు చేశాయి. కానీ ప్యూర్ తమిళ వాసులున్నందుకే అక్కడ తప్ప మిగిలిన అన్ని చోట్ల అది ఫ్లాప్ అయింది. అందుకే 1000 కోట్లకు దూరంగా ఆగిపోయింది. ఎక్కడి వరకో ఎందుకు? విక్రమ్, లియో, జైలర్ లాంటి బ్లాక్ బస్టర్స్ హిందీలో కనీస ప్రభావం చూపించలేకపోయాయి. అందుకే 1000 కోట్లకు దూరమయ్యాయి. బాహుబలి, RRR, KGF 2, ఇప్పుడు కల్కి 2898 AD 1000 కోట్లు వసూలు చేయడానికి హిందీ మార్కెట్ కారణం. త్వరలోనే రాబోయే సూర్య, కంగువా, విజయ్, గోడ్ సినిమాలైనా ఈ గీత చెరిపేసి 1000 కోట్లు వసూలు చేస్తాయేమో చూడాలి.